అందరి కోసం ఏదో జరుగుతున్నట్టు ప్రచారం చేసి చివరికి నిశ్శబ్దంగా దాన్ని క్లోజ్ చేసేయడం ఏంటో అమెరికా యూరోప్ దేశాల దగ్గర నేర్చుకోవచ్చు. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ జర్మనీకి రష్యా నుండి వచ్చేటువంటి ఆయిల్ గ్యాస్ సప్లైస్ని సముద్రంలో నుంచి వచ్చేటువంటి పైప్ లైన్ల ద్వారా వస్తుంటే ఆ పైప్ లైన్లను పేల్చేశారు. అదేవాడో గన్నాయిగాడో గొట్టంగాడో పేల్చేది కాదు, పక్కా స్కెచ్తో పేల్చగలగాలి, దేశాలకు సంబంధించిన వాడు తప్పించి సాధ్యం కాదు. అమెరికా బ్రిటన్ కూడబలుక్కుని చేసినాయి అన్నటువంటిదే అప్పట్లో చర్చ. దాని మీద దర్యాప్తు అని ప్రకటించారు యూరప్ దేశాలు. అమెరికా తానులో ముక్కలే కదా. ఎవరు చేశారు? స్వీడన్ ఒకవైపు ప్రకటించింది, అట్లాగే స్వీడన్తో పాటుగా మరొక దర్యాప్తు చేస్తానని ప్రకటించినటువంటి దేశం డెన్మార్క్. ఇద్దరు కూడా తాజాగా 2022లో జరిగినటువంటి దీని మీద అప్పట్లో మేము దర్యాప్తు చేస్తున్నాం కదా, అసలు వాడు ఎవడైనా వదిలిపెట్టం, అమెరికా వాడైనా వదిలిపెట్టం, బ్రిటన్ వాడైనా వదిలిపెట్టం, రష్యా వాడు చేస్తే అసలు వదిలిపెట్టం అని చెప్పుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ కేసు క్లోజ్ చేసేసారు. మ్యాక్సిమం ఇందులో తేలిపోయిందంట. ఏం తేలింది? ఒక్కడిని అరెస్ట్ చేయలే. దేశాల ఆర్థిక వ్యవస్థలనే మార్చేసింది అది. జర్మనీ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసింది అది. అట్లాగే యూరప్ దేశాలకు వచ్చేటువంటి సప్లైస్ని నిషేధించే దెబ్బతీసినటువంటి అతిపెద్ద వ్యవహారం మీదన క్లోజ్ చేయడం అంటే అమెరికా ఒత్తిడి మేరకు అన్నది అర్థమైపోతుంది.